ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సాల్టెడ్ పాప్కార్న్, స్వీట్ పాప్కార్న్ పై పన్నుల వివాదానికి భారత జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ముగింపు పలికింది. ప్యాక్ చేస్తే ఒకలా, చేయకపోతే మరోలా, షుగర్ కరిస్తే ఇంకోలా ట్యాక్స్ అంటూ వేర్వేరు ట్యాక్సులు వేయడంపై గత కొన్ని నెలలుగా చర్చ నడుస్తోంది. సులభతర పన్ను విధానం అంటూ తీసుకొచ్చిన జీఎస్టీని మరింత సంక్లిష్టంగా మార్చేశారంటూ ఓవైపు రాజకీయ నాయకులు తప్పుపడుతుండగా మరోవైపు నెటిజన్లు మీమ్స్తో ఆడుకుంటున్నారు. 2017లో జీఎస్టీ మొదట అమల్లోకి వచ్చినప్పుడు పాప్కార్న్ ఓ ప్రాసెస్డ్ ఫుడ్గా వేర్వేరు రకాల స్లాబ్లలో పెట్టారు. ప్రీ ప్యాక్డ్, లేబుల్డ్, రెడీ టు ఈట్ స్నాక్స్ పై 12% జీఎస్టీ విధించారు. ఒకవేళ క్యారమలైజ్డ్ పాప్కార్న్ అయితే దాన్ని 18% జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే దీన్ని అత్యవసరం కాని మిఠాయిగా పరిగణించారు. అదే ఉప్పు, మసాలా దినుసులతో మిళితం చేసిన రెడీ టు ఈట్ పాప్కార్న్ను ప్యాక్, లేబుల్ చేయకపోతే దాన్ని 5% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. ఏ పదార్థమైనా షుగర్ కలిస్తే దానికి ట్యాక్స్ వేరుగా ఉంటుందని అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విశేషం. ఈ డ్యూయల్ ట్యాక్స్ విధానం చిన్న చిన్న వ్యాపారులు, దుకాణదారులు, మల్టీప్లెక్స్లను పెద్ద కన్ఫ్యూజన్లో పడేసింది. 2018లో మల్టీప్లెక్స్లు అధిక ధరలకు పాప్కార్న్ అమ్ముతూ దాన్ని రెస్టారెంట్ సర్వీస్ అంటే 5%గా పరిగణించాలని, 12% ట్యాక్స్ ఉన్న ప్యాకేజ్డ్ వస్తువుగా కాకూడదని వాదించాయి. ఆ తరువాత ఈ వ్యవహారం కోర్టులకు వెళ్ళింది. 2023లో పాప్కార్న్, నమ్కిన్, చిప్స్, ఫ్రైడ్ మొక్కజొన్న వంటి స్నాక్స్ వివిధ రకాల స్లాబుల్లో ఉండడంతో మళ్లీ సమస్యగా మారింది. 2024లో మల్టీప్లెక్స్ స్నాక్స్ ధరలు పెరగడంతో పాప్కార్న్ ఓ విలాస భోజనమా లేక సాధారణ స్నాక్ మాత్రమేనా అనే చర్చ మళ్లీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. రుచి ఆధారంగా పన్ను వేయాలని నిర్ణయానికి వచ్చింది. అంటే ఉప్పు, మసాలాలు కలిపిన పాప్కార్న్ పై 5% జీఎస్టీ, అదే విడిగా అమ్మినా, ప్యాక్ చేసి బ్రాండ్తో అమ్మినా కూడా అంతే. అదే క్యారమలైజ్డ్ కార్న్ అయితే 18 స్లాబ్ కిందికి తీసుకొచ్చి క్లారిటీ ఇచ్చింది.